ఈ వారం జూన్ నెల 7వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు ఈ వారం మేషరాశి వారికి మీకు సాధారణ ఫలితాలను అందించబోతుంది. ఈ వారం మీరు చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వలన కొన్ని చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక ఉద్యోగస్తులకు ఈ వారం మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ పనితీరును ఉన్నతాధికారులు మెచ్చుకునే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు రావచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్లు మరియు కొత్త ఒప్పందాలు లాభాలను తీసుకురాగలవు. భాగస్వామి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఇక ఆర్థిక విషయానికి వస్తే డబ్బు పరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన బకాయిలు చేతికి వచ్చే అవకాశం ఉంది. అయితే అనవసర ఖర్చును తగ్గించాలి. పెట్టుబడులు పెట్టే ముందు అనుభవం కలిగిన వారి సలహాలు తీసుకోవటం మంచిది. ఇక కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. చిన్న చిన్న విషయాలపై కోపం ప్రదర్శించకుండా ఉంటే సంబంధాలు మరింత బలపడతాయి. ఇక ప్రేమలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ భావాలను వ్యక్తపరచడానికి మంచి సమయం. అపార్థాలు తొలగి బంధం మరింత బలపడే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చదువుపై మరింత దృష్టి పెట్టాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభ సూచనలు ఉన్నాయి. కష్టానికి తగినంత ఫలితం లభించే అవకాశం ఉంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే నిద్ర సమయాన్ని క్రమబద్ధంగా ఉంచండి. తలనొప్పి, ఒత్తిడి వంటి చిన్న సమస్యలు రావచ్చు. యోగా లేదా ధ్యానం చేయటం మంచిది. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు. అదృష్ట రోజు మంగళవారం. శుభదైవం ఆంజనేయ స్వామి. ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసాను పఠించడం లేదా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో దీపం వెలిగించడం శుభఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా మేషరాశి వారికి వారం పురోగతి, అవకాశాలు మరియు ఆర్థిక మెరుగుదల కనిపిస్తున్నాయి. సహనం, క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగలరు. మీ ధైర్యమే మీ విజయానికి కారణమవుతుంది. ఈ వారం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.